8501937 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. నేను ఆరాధించెదను పునరుత్థానుడైన ప్రభు యేసుని, ఆత్మతో నేను ఆరాధించెదను ప్రభు యేసుని దర్శింతును. వేలాది గొర్రెలను ప్రభు అర్పణగాడుగా లేదు, యేసయ్య నా కొరకు రక్తం ఇలపై తను కార్చెను. వేలాది గొర్రెలను ప్రభు అర్పణగా అడుగాలేదు, యేసయ్య నా కొరకు రక్తం ఇలపై తను కార్చెను. పునరుత్థానుడైన ప్రభు యేసుని, ఆత్మతో నేను ఆరాధించెదను. నా పాపములకై యేసు బలియాయే ఆ సిలువలో, నేనేమి ఇవ్వగలను, అర్పింతు నా జీవితం. నా పాపములకై యేసు బలియాయే ఆ సిలువలో, నేనేమి ఇవ్వగలను, అర్పింతు నా జీవితం. పునరుత్థానుడైన ప్రభు యేసుని, ఆత్మతో నేను ఆరాధించెదను. నీ ఆత్మతో సత్యముతో నన్ను నింపుము యేసయ్యా, మార్గము సత్యము నీవే, నిన్ను గూర్చి ప్రకటించెదా. నీ ఆత్మతో సత్యముతో నన్ను నింపుము యేసయ్యా, మార్గము సత్యము నీవే, నిన్ను గూర్చి ప్రకటించెదా. పునరుత్థానుడైన ప్రభు యేసుని, ఆత్మతో నేను ఆరాధించెదను. పునరుత్థానుడైన ప్రభు యేసుని, ఆత్మతో నేను ఆరాధించెదను. ప్రభు యేసుని దర్శింతును. సర్వశక్తి మంతుడు ఆయనే, ప్రభు యేసుని దర్శింతును. దినమెల్లని పాడినా కీర్తించినా, నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా.
ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. ఇలలో జీవించనా. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగెత్తెదను. ఉన్నత పిలుపునకు కలిగి బహుమానము. ఉన్నత పిలుపునకు కలిగి బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. ఇలలో జీవించనా. హల్లెలూయా స్తోత్రం. నామమునకు మహిమ కలుగును గాక. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాల కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాల కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. లోకాన కాదేది శాశ్వతం. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎదురవుతారెందరో నీ పయనములో, నిలిచేది ఎందరో నీ అక్కరలో. ఎవరు నీతో మరణము వరకు, వచ్చేదెవరు నీతో మరణము వరకు, ఇచ్చేదెవరు ఆపై నిత్య జీవము నీకు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే
ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోచి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోడ్చి సుఖము విడిచి కష్టములోచి, ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే, సంపాదన ఎవరిదగును యోచించితివా? యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే, ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. నీ శాపం తాను మోసి పాపము తీసి, రక్తం వాయికై సిద్ధము చేసి, నీ పాపం తాను మోసి పాపము తీసి, రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, విశ్రాంతినీయగా నిన్ను పిలువగా, నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా? యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే, ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే, ఆవిరి వంటిదిరా ఈ జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. పిల్లల చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి ప్రభువు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రములు, వందనాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు. పిల్లల మనం పరిశుద్ధాత్మదేవుని ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మదేవుడు పిల్లల మనకు సహాయం చేసినాక నిర్గమకాండం పిల్లల 16, 17 దేవుని నుండి కొన్ని విషయాలు ప్రియులారు మనం చూస్తాం. కాబట్టి ప్రియులారు మనం చూస్తున్న మోసే యొక్క నాయకత్వంలో దేవుడు అద్భుతంగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎర్ర సముద్రం తాండి ప్రియులార పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతంగా నడిపించినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం. అన్నప్పుడు కూడా ప్రియులారు మనం చూస్తున్న 15 అధ్యాయాలు మనం చూస్తున్న గొప్ప ఆరాధన అంటే సంతోషంతో, ఎందుకంటే గొప్ప జయం దేవుడు అనుగ్రహించినట్టు ఆరాధించినట్టు మోసే అలాగే తన సహోదరి ఇంకా తోడున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని గొప్పగా ఆరాధించినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు శిలువ మరణం ద్వారా ప్రియులారు నాకు మీ కూడా జీవం గల దేవుడు గొప్ప జయం అనుగ్రహించిన కాబట్టి మనం కూడా
ప్రతిరోజు విజయ గీతాలు పాడేవారుగా మనం ఉండాలన్నమాట. జయ గీతాలు మనం పాడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఎల్లప్పుడూ పరువునందు ఆనందించుడు. కేవల వేలు రకరకాలు టెన్షన్, సమస్యలు, ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు వెళుతున్నారేమో, అయినప్పుడు కూడా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు నాకు మీకు గొప్ప జయం అనుగ్రహించిన కాబట్టి మనం సంతోషంతో గంతులు వేసుకొని దేవుని ప్రియులారా ఆరాధించుకొని ఈ ప్రయాణం ప్రియులారా మనం ముందుకు ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధాత్మ నింపబడి ఆరాధించుకుని ఆత్మలో సత్యములో ప్రియులారా ఆరాధించుకొని పరిశుద్ధాత్మ నింపబడి పాటలు పాడుకొని జయగీతాలు పాడుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి అనమాట. కాబట్టి ఒకవేళ మన జీవితంలో ఏదైనా ఓడిపోయిన అపజయాలు అలాంటివి ఏదైనా ఒకవేళ ముందు జరగన కానీ దాని గురించి మనం దాని మీద ఫోకస్ చేసుకొని మనం బాధపడవద్దు అనమాట. శిరోవరం ద్వారా నాకు మీకు ప్రభు జయం అనుగ్రహించామని గ్రహించుకొని జయగదాలు పాడుకొని ప్రియులారా మనం ముందుకు కొనసాగించేవారుగా మనం ఉండాలి. అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూస్తున్నాము, మనం చూస్తున్నట్టే కొంత ఇస్రాయేలు ప్రజలు ప్రియులారా ముందుకు వెళ్ళిన తర్వాత వారు ప్రియులారా నీళ్లు చేదుగా ఉన్నాయి కాబట్టి మారా దగ్గరే వచ్చినప్పుడు మనం చూస్తున్నాం నీళ్లు చేదుగా ఉన్నాయి కాబట్టి, అంటే నీళ్లు త్రాగడానికి లేదు కాబట్టి మోసేకి ఉదయంగా సనగనట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. మోసేకి ఉదయంగా సనగుతున్నప్పుడు దేవునికి ఉదయంగా సనగనట్టు అనమాట. అయినప్పుడు కూడా వెంటనే ప్రియులారా ఆ కాలంలో లీడర్గా ఉన్న నాయకుడు ఆయన మోసే ఏం చేస్తారు, వెంటనే దేవునితో మాట్లాడతారనమాట. అంటే దేవుడు చూపామన్నమాట, ఒక చెట్టు చూపాం, చెట్టు మార నీళ్ళలో పడేసినప్పుడు ఆ నీళ్లు మధురంగా మార్చబడతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే సువార్త విని రక్షణ పొందేప్పుడు లేదంటే ప్రభువైన యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మన హృదయంలో నాటినప్పుడు నుండి మన జీవితం మారింది అనమాట. ఇప్పుడు క్రిస్తువును కలిగిన రోజు చాలా అద్భుతాలు మన జీవితంలో జరిగింది అనమాట. యేసుక్రీస్తు పాట పాడినట్టు యేసుక్రీస్తు నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు అనమాట. పాపసమానం అనుగ్రహించే దేవుడు. యేసు రక్తం ద్వారా పాపసమానం ఉంది. యేసుక్రీస్తుల ప్రియులారా మన హృదయంలో నాటిన వారిగా ఉండే మీ జీవితం తప్పకుండా మధురంగా మార్చబడతాయి. అనేకులకు దీవెనకరంగా దేవుడు మార్స్తాడు. కాబట్టి సువార్తమైన రక్షణ పొందిన ఆ రోజే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలోనికి వచ్చి మనల్ని పూర్తిగా మన ఆత్మ ప్రియులారా నూతన సృష్టిగా మార్చామన్నమాట. న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా మార్చాం. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కొత్తగా జన్మించిన మన ఆత్మ ప్రియులారా మనం చూసినట్లయితే 100% దేవుని యొక్క గుణాలతో నింపబడి ఉంది అనమాట. ఒకవేళ మీ యొక్క ప్రాణం తేడా ఉండొచ్చు. కొత్తగా జన్మించిన ఆత్మ ప్రియులారా మనం చూసినట్లయితే 100% పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా ప్రభావం చేస్తుంది, పరిపాలన చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడే నివాసం చేస్తున్నాం అనమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మలో గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధుడైన ప్రేమపూర్ణుడైన కరుణగలిగిన దయగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో నివాసం చేసుకొని మన జీవితాన్ని మధురంగా మారుస్తున్నాను అనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 16వ అధ్యాయం తిరగమగాన ప్రియులారా 16వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆహారం లేదు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా మోసేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనమాట. మమ్మల్ని ఈ అరణ్యంలోనికి తీసుకొని వచ్చి చంపడానికి తీసుకొని వచ్చారు అని కూడా మోసేతో అడుగుతున్నాను అనమాట. ఆహారం ఇవ్వకుండా మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చారా? ఇక్కడ ఐగుప్తులోనిప్పుడు చక్కని ఆహారం తిన్నాము, ఇప్పుడు ఇక్కడే మనల్ని చంపడానికి తీసుకొని వచ్చారని మోసేతో సనుగుతున్నాను అనమాట. ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారు మోసే దేవునితో మాట్లాడతారు కాబట్టి దేవుడు కూడా మోసేతో మాట్లాడేమన్నమాట. మోసే దేవునితో మాట్లాడతారు, మోసేతో దేవుడు మాట్లాడారు. నిర్గమకాండం ప్రియులారా మనం చూసినట్లయితే 4వ దినములో ప్రియులారా మనం చూసినట్లయితే అంటే దేవుడు మాట్లాడేమన్నమాట. 4వ దినములో
ప్రియులారా మనం చూస్తుంటే యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. కాబట్టి దేవుడు దాదాపు ప్రియులారా 40 సంవత్సరం మన్నా ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలను అద్భుతంగా పోషించామన్నమాట. అదే దేవుడు ప్రియులారా మన దేవుడు. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకటి మనం చేయాలి. యేసు గారు స్పష్టంగా చెప్పారు. మత్తయి సువార్త 6:33 మొదట రాజ్యము నీతియు వెదగుడి, అప్పుడు అవన్నీ మీకు తప్పకుండా మనకు అనుగ్రహింపడుతుంది అనమాట. ఇప్పుడు ప్రియులారా మీరు మనం దేవుని రాజ్యం వెదుగుతున్న ఒక వ్యక్తిగా ఉండే తప్పకుండా మనం ఆత్మీయంగా, మానసికమైన, శారీరకమైన, ఫైనాన్షియల్ ప్రతి విధమైన అవసరాలు యేసు నామములో అద్భుతంగా మన జీవం గల దేవుడు, సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తు తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి మనం ఫోకస్ చేయాలి. దేవుని రాజ్యం మొదట రాజ్యం నీది వెతగాలి అంటే దేవుని మీద మనం ఫోకస్ చేయాలి అన్నమాట. దేవుడు ఏం మాట్లాడుతున్నారు, దేవుని నా పట్ల దేవుని ఒక చిత్తం ఏంటిది, నేను ఏం చేయాలి అని ప్రియులారా మన ప్రభుత్వం అడగాలి అనమాట. ప్రభు చిత్తం మనం వెదగాలి. చిత్తం గ్రహించుకొని దాని కొరకు మనం నిలబడాలి. అది పరిశుద్ధాత్మ సహాయం వలన చేయాలి అనమాట. అలాగే ప్రియులారా మనం అనుదినం బ్రతకాలి. అలాంటి వ్యక్తుల జీవితంలో వారి యొక్క ప్రతి అవసరాలు మన దేవుడు తప్పకుండా తీరుస్తాడు. అప్పుడు దేవుడు సజీవుడు అని దేవుడు, దేవునికి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, బలం ఉంది. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం మన దేవుని యొక్క రాజ్యం నిధి వెదుగుతున్నామా లేదా. కాబట్టి దేవుని యొక్క రాజ్యం ప్రియులారా మన ఉత్సాహంతో వెదగాలి, సంతోషంతో వెదగాలి. ఎవరికో కొరకు మనం కాదు కానీ మన ఉత్సాహంతో, మనం సంతోషంతో ప్రియులారా దేవుని ప్రేమ అర్థం చేసుకొని ప్రియులారా మనం వెదగాలి అనమాట. అలాంటి ఉన్న వ్యక్తుల జీవితంలో తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు, జీవంగల దేవుడు తప్పకుండా దేవుడు అద్భుతంగా మనం అవసరాలు తెరిచి ఒకరోజు కాదు. ఇక్కడ మనం చూసినట్టే 40 సంవత్సరం దేవుడు పోషించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. 40 సంవత్సరం మాత్రమే కాదు, మనం బ్రతికినంత కాలం దేవుడు ప్రియులారా అద్భుతంగా పోషించి నడిపిస్తాడు. బ్రతికినంత కాలం దేవుడు తప్పకుండా మనల్ని ప్రియులారా దేవుడు పోషిస్తాడు. మన అవసరాలు తెరిచి అద్భుతంగా యేసునామములో దేవునిలో ఆధారపడుతున్న మిమ్మల్ని యేసునామములో దేవుడు నడిపించినాక దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూసినట్టే 17వ అధ్యాయము, నిర్గమకాండం 17వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము. వారు నీళ్లు త్రాగడానికి లేకుండా కూడా ప్రియులారా వారు సనగినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఒకసారి ఆ వాక్యం చదువుతారా? మొదటి వదనం 17వ అధ్యాయము 1వ వచనం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున. కాబట్టి నీళ్లు చాలా అవసరం. మన బ్రతుకులో నీళ్లు త్రాగడం చాలా అవసరం. ఆహారం సమయానికి మనం దొరకడం చాలా అవసరం. బట్టలు, ఇంత మనం నీడ్ అంటే బేసిక్ నీడ్స్ అన్నమాట. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు నీళ్లు లేని పరిస్థితి వచ్చినట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. వెంటనే వారు కాబట్టి మనం ముందు గత కాలంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నో అద్భుతాలు చేసుకొని దేవుడు నడిపించాడు. మారాన్ని మధురంగా మార్చి నీళ్లు త్రాగిపించిన దేవుడు. కాబట్టి వారికి తినడానికి చక్కని ఆహారం కూడా ఇచ్చి అనుదిన పోషించి నడిపిస్తున్న దేవుడు. కాబట్టి నీళ్లు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన జీవితంలో దేవుని పిలుపుందైనా మన జీవితంలో ఏదైనా అవసరాలు వచ్చినప్పుడు దయచేసి మనం సనుగవద్దు, కొనుగవద్దు, లేదంటే లీడర్కు వ్యతిరేకంగా కంప్లైంట్ చెప్పవద్దు అనమాట. ఏదైనా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మనం ఏం చేసుకోవాలి? జస్ట్ జీసస్, మనం దేవుని ఆధారపడాలి. బైబిల్లో రాయబడింది, మీ చింత యావత్తు నా పైన వేయము. అది మాత్రం కాకుండా దేవుడు చెప్పారు, మీరు మీ చింత యావత్తు మన అవసరాలు మనం యేసునామములో తండ్రితో మనం తెలియపరచాలి. లేదా మీ అవసరాలు, మన అవసరాలు దేవునితో మనం తెలియపరచాలి. దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, సజీవుడైన దేవుడు, వినే దేవుడు అనమాట. మన దేవుడు మాట్లాడే దేవుడు, వినే దేవుడు. కాబట్టి మీరు ఏదైతే మీకు అవసరతగా మీరు ఉన్నారో
అది మీరేం చేసుకోవాలి? దేవునితో చెప్పాలి, దేవునితో చెప్పాలి. కాబట్టి మనం చాలాసారి మనం ఏం జరుగుతుందంటే, మనకు ఏదైనా అవసరాలు తీర్చబడలేదంటే లీడర్స్ కానీ లేదంటే బాధ్యత కలిగిన వారికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం. ఈవెన్ కొందరు పిల్లలు మనం చూసినట్లయితే తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. డాడీ నాకు హెల్ప్ చేయలేదు, లేదంటే తల్లి నన్ను పట్టించుకోవడం లేదు, లేదంటే నా భర్త నన్ను పట్టించుకోవడం లేదు, లేదంటే ఫలానా బాధ్యత కలిగిన వ్యక్తి నన్ను చూడలేదు, అందుకొరకు నా బ్రతుకు ఇలాగా అయింది అని కొందరు చెప్తారని. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, ఎవరు మనల్ని పట్టించుకోపోయినా కానీ, ఎవరు మనల్ని మర్చిపోయినా కానీ, ఎవరు మనల్ని విడిచిపెట్టినా కానీ, ఎవరు మనకు సహాయం చేయలేకపోయినా సార్లు అయినా కానీ, ప్రియులారా మనకు ఎల్లప్పుడూ మన ప్రార్థన ఆలకించే సజీవుడని దేవుడు నాకు మీకు ఉన్నాడు అని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు పరలోక తండ్రి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్నమాట. పరలోక తండ్రి గురించి ప్రియులారా మనం చూసినట్లయితే, కాబట్టి మన భూమిలో ఫిజికల్ గా మనకు తల్లిదండ్రులు ఉన్నాము అయినప్పుడు కూడా పరలోక తండ్రి ఇప్పుడు కొత్తగా జన్మించిన, వాక్యం ద్వారా సువార్త విని కొత్తగా జన్మించిన మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నాకు మీకు పరిశుద్ధరైన తండ్రి, పరలోక తండ్రి ఉన్నామన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు మహిమ నిర్దేశన క్రీస్తు నాకు మీకు ఉన్నామన్నమాట. కాబట్టి ఈ భూమిలో మన బ్రతికేలో ఫిజికల్ గా ఉన్న మన తల్లిదండ్రులు కానీ, లేదంటే బాధ్యత కలిగిన వ్యక్తులు కానీ కొన్ని కారణాన్ని బట్టి మనను అర్థం చేసుకోవడం లేదేమో, కానీ మన పరలోక తండ్రి తప్పకుండా మనను అర్థం చేసే దేవుడని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన పరలోక తండ్రి తప్పకుండా మనను గమనిస్తున్నాం అనమాట, మనల్ని చూస్తున్నాం. ఆ దేవుని కన్నులు మన మీద ఉంది, ఆ దేవుని యొక్క దృష్టి మన మీద ఉంది అనమాట. హల్లెలూయా. మన జీవితం మీద ఉంది అనమాట, ఈ యొక్క జీవితం మీద ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా పరలోక తండ్రి కూర్చు ప్రియులారా మనం చూసినట్లయితే చాలా మంచి తండ్రి అనమాట. అందుకొరకే ప్రియులారా మనం చూస్తున్నాము, మనం అడగక మునిపే, మీరు అడగక మునిపే తండ్రి ఏం చేశాడు? ఒకప్పుడు దూరంగా ఉన్న నా కొరకు మీ కొరకు పరలోక తండ్రితో మనను ఆ సహవాసంలోనికి, పరలోక తండ్రి దగ్గరకు తీసుకొని రావడానికి కొరకు తన ప్రియ కుమార్ని అనుగ్రహించామన్నమాట, ఇచ్చేస్తామన్నమాట. ఇప్పుడు తండ్రి ప్రియులారా శ్రేష్టమైనది ఇచ్చేస్తామన్నమాట, నా కొరకు మీ కొరకు. దానిలో ప్రాముఖ్యంగా ప్రియులారా మనం అది చూసినట్లయితే అది ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తును మనకి ఇచ్చేస్తాడు. ఇది చాలా గొప్ప గిఫ్ట్ అనమాట, ఇది చాలా గొప్పది అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు కంటే ఇక గొప్పది ఏమీ లేదు. ఇప్పుడు అంత గొప్ప ఆ క్రిస్తువును ప్రియులారా తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమార్ని నా కొరకు మీ కొరకు, మన నిత్య జీవనం పొందుకోవడానికి కొరకు, పాపక్షమానం పొందుకోవడానికి కొరకు, స్వస్థ పొందుకోవడానికి కొరకు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి కొరకు, జయం పొందుకోవడానికి కొరకు, ఆశీర్వాదాలు అనుభవించడానికి కొరకు, మేలు అనుభవించడానికి కొరకు, ఈ భూమిలో బ్రతున్న కాలం అది మాత్రం కాకుండా పరలోకములు కూడా, నిత్యత్వములు కూడా మనం మేలు పొందడానికి కొరకు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి కొరకు తండ్రి అయిన దేవుడు ప్రియులారా యేసుక్రీస్తును నాకు మీకు అనుగ్రహించాము. ఆ యేసుక్రీస్తును ప్రియులారా మనం కలిగిన వారుగా ఉన్నాం. ఇప్పుడు మనం ఆ తండ్రి గురించి, పరలోక తండ్రి గురించి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎంత ప్రేమ కలిగిన తండ్రి అని అర్థం చేసుకోవాలి. మన శత్రులుగా ఉన్నప్పుడు, పాపలుగా ఉన్నప్పుడు కూడా మనల్ని ప్రేమించామన్నమాట, మనతో ప్రేమ చూపాం. యేసుక్రీస్తు ద్వారా మనతో ప్రేమ చూపాం. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ప్రేమ చూపాం, పరిశుద్ధమైన శాశ్వతమైన ప్రేమ చూపామన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న యేసుక్రీస్తు తల్లి నుండి అరికాలకు ఎన్నో గాయాలు పొందాం, ఎన్నో దెబ్బలు పొందాం, ఎంతో ఘోరమైన మరణ శిక్ష అనుభవించాం నా కొరకు, నాకు మీకు బదులుగా. కాబట్టి దాని నుండి ఆ తండ్రి దేవుని యొక్క ప్రేమ ప్రియులారా మనకు గ్రహించుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ తండ్రి ప్రియులారా మనకు ఎల్లప్పుడూ అవైలబుల్ అనమాట. పరలోక తండ్రి పరిశుద్ధమైన శక్తి సామర్థ్యం కలిగిన బెల్లం కలిగిన గొప్ప దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మన యొక్క తండ్రి జీవంగల దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. జీవంగల దేవుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు ప్రియులారా మనం క్రీస్తునందున మనం చాలా గొప్ప ధనవంతులం అనమాట. మనం గొప్ప ధనవంతులం, గొప్ప ఆశీర్వాదం పొందిన వారు మనం. లేదు కాబట్టి ప్రియులారా మనం ఏమీ లేని వారు కాదనమాట. ఇక్కడ మన తండ్రి
తండ్రి, పరలోక తండ్రికి లేదంటే ప్రభువైన యేసుక్రీస్తుకు మన తండ్రి ఐశ్వర్యపూర్ణుడు అనమాట. అందుకొరకు దేవుని బిడ్డలుగా మనం కూడా ఐశ్వర్యవంతులమని ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. బట్ బై ఫెయిత్ అది పొందుకోవాలి. ఇప్పుడు మన పరలోక తండ్రి నుండి బై ఫెయిత్ మనం అది పొందుకోవాలి. అది మాత్రం కాకుండా ప్రియులరా మనం చూసినట్లయితే పరలోక తండ్రి ఏం చేశాడు? ఎఫెసీయులు 1:3 ప్రకారం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా, క్రీస్తుని మనకు అనుగ్రహించాం. క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మన ఆత్మలోనికి తీసుకొని పెట్టామన్నమాట. ఇప్పుడు మన ఆత్మలో క్రీస్తు ఉన్న కాబట్టి, మహిమాంతరిస్తున్న క్రీస్తు ఉన్న కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు కొత్తగా జన్మించిన మన ఆత్మలో ఉంది అనమాట. సోదరు, ఇప్పుడు అది బై ఫెయిత్ ప్రియులరా అది మనం వాడుకోవడం, అనుభవించడం, సంఘర్షణ కొరకు అది వాడుకోవడం ప్రియులరా మనం నేర్చుకోవాలి. బై ఫెయిత్ అది మనం వాడుకోవడం నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇలాగా మనం అనుదినం వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, మన తండ్రి తప్పకుండా మన అవసరాలు తెరిసే దేవుడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇలా అందరుగా 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, నీళ్ళు లేకుండా వారు ఇబ్బంది పడినప్పుడు సనగుతున్నారు. కాబట్టి దేశ ప్రియుల మన జీవితంలో ఏదైనా కొదవులు వచ్చినప్పుడు మనం సనగవద్దు, కానీ మనం జస్ట్ జీసస్ దేవుళ్ళు మనం ఆధారపడాలి. ఫెయిత్ మనం వాడుకోవాలి. ఇక్కడ వాగ్దానాలు ఎత్తుపట్టుకొని ప్రార్థన చేయాలి. యేసునామములో తండ్రితో మనం తెలియపరచాలి. తెలియపరచడం తప్పు కాదు. లేదు, ఫెయిత్ మనం వాడుకోవాలి. ప్రార్థనలో సమయం గడపాలి. దేవుని రాజ్యం ఇది మనం వెదగాలి. దేవుడు తప్పకుండా నా పట్ల మీ పట్ల గొప్ప కార్యం తప్పకుండా చేస్తాడనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే నాయకుడైన మోసే ప్రియులారా మనం చూసినట్లయితే వెంటనే దేవునిలో ఆధారపడడం, దేవునితో మాట్లాడేమన్నమాట. ఏం చేయాలి? కాబట్టి మోసే దేవునితో దెన్ మోసెస్ క్రైడ్ అవుట్ టు ద లార్డ్. పరిష్కారం వరకు మోసే ఏడ్చున్నాడు అనమాట. ఎందుకంటే సనగడం, కంప్లైంట్ అంతా గట్టిగా ఉంది అనమాట. దాన్ని బట్టి మోసే ఏడ్చాను అనమాట. కాబట్టి దేవుని పిలుపు పొందిన నాయకుడుగా, నాయకురాలు అంటే ఆకస్త లీడర్షిప్ లో ఉన్న వారు ప్రియులు గమనించాలి. లీడర్షిప్ పిలుపు, దేవుని పిలుపు ఉంది, దానికి లోబడి బ్రతుకున్నప్పుడు మీరు తప్పకుండా లీడర్ ఆకు స్థాయిలో దేవుడు లేవనెత్తారు. అలాంటి ఉన్న వారికి రాళ్ళు వస్తాయి, తప్పకుండా రాళ్ళు వస్తాయి. కాబట్టి రాళ్ళు వస్తాయి. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? బాధపడవద్దు. మనం దేవుడు ఓదార్పిస్తాడు, దేవుడు సమాధానం ఇస్తాడు, దేవుడు సంతోషం ఇస్తాడు, దేవుడు బలపరిచి నడిపిస్తాడు అనమాట. కాబట్టి లీడర్ గా ఉండడం, దేవుడు పిలిచినప్పుడు పిలుపుకు లోబడి దేవుడు లీడర్స్ ను దేవుడు లేవనెత్తాడు అనమాట. కాబట్టి మంచి మంచి నాయకులు దేవుడి కాలంలో ప్రియులరా లేవనెత్తినాక యేసునామములో. కాబట్టి మంచి లీడర్స్ కావాలన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు లేవనెత్తాడు. కాబట్టి మనం భయపడవద్దు. అప్పుడు లీడర్ గా ఉంటే చాలా రాళ్ళు వస్తుంది, చాలా మంది అవమానపరుస్తుంది, ఇన్సల్ట్ చేస్తారు, అబద్ధాలు చెప్తారు. కాబట్టి నేను లీడర్ గా ఉండవద్దని దేశం అనుకోవద్దు. దేవుడు పిలిచినప్పుడు దాని కొరకు లోబడాలి అనమాట, గట్టిగా నిలబడాలి. దేవుడు బలపరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మోసతో దేవుడు మాట్లాడారు. పరిష్కారం ఏం చేసుకోవాలి? 6వ జన్మలో రాయబడింది. 6వ జన్మలో రాయబడింది. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయ పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. ఇప్పుడు మోసతో పరిష్కారం చెప్పామన్నమాట. చూడండి పరిష్కారం. కాబట్టి మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడతారు, లేదంటే దేవుడు చూపిస్తాడు, పరిష్కారం చూపిస్తాడు తప్పకుండా. లేదు, ఇప్పుడు మీ సమస్య ఏదైనా సరే, నా సమస్య గాని మన సమస్య గాని ఏదైనా సరే ప్రియులారా, దానికో పరిష్కారం మన దేవుడు అనమాట. దేవుడు మనతో మాట్లాడతారు, ఏదైనా చూపిస్తాడు. అది మనం చేసినప్పుడు తప్పకుండా పరిష్కారం వస్తుంది. లేదు, కాబట్టి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదనమాట. దేవునితో మాట్లాడాలి. దేవుని మాటలు మనం వినే ఆ రిలేషన్షిప్, ప్రభు అయిన యేసుక్రీస్తుతో లోతైన ప్రేమ సహవాసంలో మనం ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడతారు, తప్పకుండా మాట్లాడతారు, లేదంటే చూపిస్తాడు పరిష్కారం ఏంటిదని. ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో యాత్రికుల్లో ఉన్న పరదేశులుగా యాత్రికుల్లో ఉన్న మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గొప్ప దేవుడు మన తోడు ఉన్నామన్నమాట. తప్పకుండా పరిష్కారం ఉంది అనమాట. ఇప్పుడు మీ విషయం ఏదైనా సరే దానికి పరిష్కారం ఉంది, దానికి పరిష్కారం ఉంది. హల్లెలూయా. దేవుని వలన దానికి పరిష్కారం ఉంది అనమాట. కాబట్టి దేశీ ప్రియులరా బాధపడవద్దు. కాబట్టి ఏం జరిగింది?
ఆ బండను కొట్టాలి అని ప్రభు దేవుడు చెప్పామన్నమాట. ఇప్పుడు మోసే ప్రియులారా మనం చూసినట్లయితే అలాగే చేసాం. దాని నుండి నీళ్లు ప్రవహించామన్నమాట. నీళ్లు ప్రవహించాం. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా కలువరి శిలువలో నాకు మీకు బదులుగా బండి అయిన యేసుక్రీస్తు అంటే కొట్టబడామన్నమాట. ఇప్పుడు మనకు బెనిఫిట్, చాలా బెనిఫిట్, మేలు వచ్చిందనమాట. యేసుక్రీస్తు అంటే జీవజల నది అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించామన్నమాట. యేసుక్రీస్తు యొక్క మరణం ద్వారా, మరణ పునరుద్ధానం ద్వారా జీవజల నది అనుభవంలోనికి దేవుడు ప్రియులారా మనల్ని నడిపించినటువంటి దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచు అని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించినట్టు దేవుడు చేస్తామన్నమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనలో నివాసం చేసుకొని ఇప్పుడు మనల్ని దీవించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మహిమా నిరీక్షణ క్రిస్తువును పరిశుద్ధాత్మ వలన మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం దీవించబడామన్నమాట. కాబట్టి దీవెన ఆశీర్వాద పూర్ణుడైన క్రిస్తువుని ప్రియులారా మనం కలిగి ఉన్నాం. కాబట్టి కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మ నుండి జీవజల నదులు ప్రవహిస్తుంది అనమాట. మీరు ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, వాక్యాలు ధ్యానించినప్పుడు, వాక్యాలు ప్రకటించినప్పుడు, దేవుని చిత్తం చేస్తున్నప్పుడు అంత కూడా ప్రియులారా మనం చూసినట్లయితే జీవజల నదులు మన ఆత్మ నుండి పొంగి పొర్లుతుంది. హల్లెలూయా. జీవజల నదులు మన ఆత్మ నుండి పొంగి పొర్లుతుంది. ఆ ప్రవాహం యేసువలో ఇంక్రీస్ ఉన్నాక, ఆ ప్రభావం యేసువలో ఇంక్రీస్ ఉన్నాక ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అందువల్ల ప్రియులారా మనం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రార్థనలో లోతుగా నడిపిస్తాడు. కొందరున్నారు రాత్రి అంతా కూడా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు కొందరు ఉన్నట్టున్నాయి రాత్రి ప్రార్థన వేసుకొని కొంచెం నిద్ర కొంచెం సరే, ఎందుకంటే బాడీకి రెస్ట్ అవసరం. కాబట్టి ఇప్పుడు ఇలాగా మనం ప్రార్థన చేసేప్పుడు పరిశుద్ధాత్మ నదులు విశ్వాసంతో యేసునామములో యేసు రక్తం ద్వారా కడగబడి ప్రార్థన చేసేప్పుడు జీవజల నదులు మన ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ నదులు ప్రియులారా మన ఆత్మ నుండి ఎంతగా ప్రవేశిస్తున్న కొలది మీరు దీవెన ఎక్కువ అనుభవిస్తారనమాట. దీవెన ఎక్కువ అనుభవిస్తుంది. కాబట్టి మన దీవెన పరిశుద్ధాత్మలో ఉంది, మన దీవెన యేసుక్రీస్తులో ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీవెన కొరకు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. యాకోబు అలాగే, లేదంటే ఏసావు అలాగే. ఇప్పుడు ఆ దీవెన ఆశీర్వాద పూర్ణమైన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి బై ఫేత్ అది ఓపెన్ చేయాలి. జీవజల నదులు ప్రియులారా అనుదినం రిలీజ్ చేయడం పరిశుద్ధాత్మ వలన ఈ వాక్యం వెళ్ళిన మీరు నేర్చుకోవాలి అనమాట. అనుదినం నేర్చుకోవాలి. అనుదినం హోలీ స్పిరిట్ లో ఆధారపడాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ మీ ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది, శక్తి రిలీజ్ అవుతుంది అనమాట. శక్తి ప్రియులారా మనం ఆత్మ నుండి రిలీజ్ అవుతున్నప్పుడు తప్పకుండా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, గొప్ప గొప్ప కార్యాలు తప్పకుండా జరుగుతుంది. నా ద్వారా జరుగుతుంది, క్రిస్తువుని కలిగిన మీ ద్వారా కూడా జరుగుతుంది, మనందరి ద్వారా జరుగుతుంది. దేవుని బిడ్డలు, ప్రతి ఒక్క దేవుని బిడ్డల ద్వారా కూడా జరుగుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి యేసునామములో జీవజల నది మన ఆత్మ నుండి అధికంగా ప్రవహించినాక యేసునామములో అధికంగా ప్రవహించినాక కాబట్టి దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14:18 అపోస్తలుడైన పౌలు చెప్పిన ఒక మాట, నేను మీ అందరికంటే ఎక్కువ ఆత్మలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు ఆత్మలో ఎక్కువ మనం ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఉండే తప్పకుండా పరిశుద్ధాత్మ నదులు ఎక్కువ ప్రవహిస్తాయి అనమాట, చాలా ఎక్కువ ప్రవహిస్తాయి అనమాట. ఇప్పుడు మీరు ప్రియుల జీవజల నదులు ఎక్కువ రిలీజ్ చేసే వ్యక్తులు ఈ కాలంలో మీరు ఉండాలి అంటే ఏం చేసుకోవాలి? దేవుని శక్తి ఎక్కువ రిలీజ్ చేసే వ్యక్తి ఉండాలి అంటే పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రార్థనలో తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆరాధనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మన ఆత్మలో సత్యంలో విశ్వాసంతో పరిశుద్ధమైన దేవుని ఆరాధన చేసేటప్పుడు కూడా ఈ జీవజల నదులు మన ఆత్మ నుండి ప్రవహిస్తాయి అన్నమాట. వాక్యాలు భుజిస్తున్న కొలది, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న కొలది అందు కూడా దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తి మన ఆత్మ నుండి, మన ఆత్మ నుండి యేసునామములో అది రిలీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దేవుడు కోరుతుంది అనుదినం ఆ జీవజల నదిలో మునిగి మనం బ్రతకాలని దేవుడు కోరుతుంది అనమాట. ఇప్పుడు భూమిలో బ్రతికినంత కాలం పరిశుద్ధాత్మ సన్నిధి, హోలీ స్పిరిట్ ప్రెసెన్స్, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమతో అనుదినం నింపబడిన అనుభవంలో బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు సహాయం చేసినాక. కాబట్టి యేసుక్రీస్తు
పిలిచిన శిష్యుల గురించి యేసుక్రీస్తు అదే కోరుతుంది అనమాట. యేసుక్రీస్తు ఒక పిలుపు ఉందన్నా శిష్యుల గురించి, లేదంటే నా గురించి, నీ గురించి, మనందరి గురించి ప్రభు అదే కోరుతుంది. అనుదినం పరిశుద్ధాత్మ సన్నిధి వర్డ్స్ ప్రెసెన్స్, హోలీ స్పిరిట్ ప్రెసెన్స్ లో మనం మునిగి బ్రతకాలి అన్నమాట. జీవిత నదిలో మునిగి బ్రతికే అనుభవం అది యేసుక్రీస్తు నా పట్ల మీ పట్ల కోరుతుంది. అందుకొరకు ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో స్పష్టంగా శిష్యులు చెప్పారు, మీరు యెరూషలేము నుండి తొందరపడి మీరు వెళ్ళవద్దు, మీరు వేచి ఉండాలి. తండ్రి వాగ్దానం చేసినది పొందిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మీరు వెళ్ళండి, అప్పుడు దాకా మీరు వేచి ఉండాలి అని ప్రభువు స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ సన్నిధితో ప్రియులారా మనం నింపబడినప్పుడు, కప్పబడినప్పుడు దుష్టుడు మనల్ని ఏమీ చేయలేదన్నమాట. ఎందుకంటే మనం క్రిస్తులో ఉన్నాము, క్రిస్తు మనలో ఉన్నాము, క్రిస్తులో మనం ఉన్నాము అనమాట. పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధితో మనం ప్రొటెక్షన్ లో ఉన్నామన్నమాట, కాపుదల్లో ఉన్నామన్నమాట. ఏ సాతాను మనలో ఏం చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా ఈవిల్ స్పిరిట్ సంబంధమైన ఒకవేళ ఏదైనా సమస్యలు ఉన్నా గానీ పరిశుద్ధాత్మ శక్తి రిలీజ్ అవుతున్న కొద్ది, పరిశుద్ధాత్మతో నింపబడుతున్న కొద్ది అపవాది క్రియలు యేసులో లయమైపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, జీవజల నదులు మన ఆత్మ నుండి యేసునామములో అధికంగా ప్రవహించినాక కాబట్టి మనం కోరుకోవాలి. దేని కొరకు ఎక్కువ కోరుకోవాలి. ఇప్పుడు మనకు చాలా కోరికలు ఉంది దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు మనం కోరుకోవాలన్నమాట. హోలీ స్పిరిట్, యేసయ్య మీ ఆత్మతో నన్ను అధికంగా నింపము, అభిషేకించము. యేసయ్య మీ ఆత్మతో నింపము, మీ హల్లెలూయా ఆత్మతో మిక్కిలి లోతైన అనుభవంలోనికి, పరిశుద్ధాత్మ అనుభవంలోనికి హోలీ స్పిరిట్ నన్ను నడిపించమని ఎక్కువ కోరుకోవాలి. ఎందుకు ప్రియులారా మనం ఎక్కువ కోరుకోవాలి? ఎందుకు కోరుకోవాలంటే యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్టే సెలవుల్లో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం. 3వ రోజు తండ్రిని దేవుడు యేసుక్రీస్తు లేపాము, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు లేపాము. తర్వాత యేసుక్రీస్తు పునరుద్ధానం చేసిన తర్వాత తండ్రి దగ్గర వెళ్ళి ప్రియులారా నా కొరకు మీ కొరకు, లేదంటే సంఘం కొరకు, లేదంటే దేవుని బిడ్డల కొరకు, నా కొరకు మీ కొరకు యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడామన్నమాట. తండ్రితో నా కొరకు మీ కొరకు, లేదంటే శిష్యుల కొరకు యేసుక్రీస్తు మాట్లాడారు. దేని కొరకు మాట్లాడామంటే హోలీ స్పిరిట్ గురించి మాట్లాడామన్నమాట. తండ్రి ఆత్మను పంపాలి, తండ్రి ఆత్మను పంపాలి అని యేసుక్రీస్తు తండ్రితో వేడుకున్నామన్నమాట. కాబట్టి మనం కూడా వేడుకోవాలి, మనం కూడా కోరుకోవాలి, యేసయ్య మీ ఆత్మతో నింపు. ఎందుకంటే హోలీ స్పిరిట్ లో హోలీ స్పిరిట్ నింబదలు ఉంటే యేసునామములో మన అవసరాలు అందరూ కూడా అద్భుతంగా తెరచబడతాయి అనమాట. హోలీ స్పిరిట్ నింబదలు ఉంటే మన అద్భుతంగా మన జీవితం జయం అనుభవిస్తుంది అనమాట. శిలువ మరణం ద్వారా దేవుడు జయం అనుగ్రహించాము, ఆ జయం మన అనుభవంగా మార్చబడతాయి. ఇప్పుడు ప్రియులారా మన స్పిరిచువల్ యేసుక్రీస్తు సిలువలో నా కొరకు మీ కొరకు పొందిన మేలులు ప్రియులారా మనం అనుభవించాలంటే పరిశుద్ధాత్మ నింపుదల చాలా ప్రాముఖ్యం. బైబిల్ చదువుతున్నప్పుడు కూడా వాక్య రెవల్యూషన్ మనకు దొరకాలంటే కూడా పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. ఇప్పుడు పరిశుద్ధాత్మ, కాబట్టి మన ఆత్మీయ జీవితం ప్రారంభించబడేది పరిశుద్ధాత్మ వలన అనమాట, వాక్యం హోలీ స్పిరిట్ వలన అనమాట. అందుకొరకు ప్రియులారా మన అనుదినం హోలీ స్పిరిట్ సహాయం మనకు అవసరం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనను సకల సత్యములో అనుదినం నడిపిస్తాడు, తప్పకుండా నడిపిస్తాడు. కాబట్టి మనం కూడా కోరుకోవాలి, హోలీ స్పిరిట్ అనుదినం కోరుకోవాలి, దేవా మీ ఆత్మతో నన్ను అధికంగా నింపము. అలాగే ప్రియులారా కోరుతున్న వ్యక్తులు ఒక్కొక్క లెవెల్, ఆత్మీయంగా ఒక్కొక్క లెవెల్ కు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు ఇంకొక లెవెల్ కు నడిపిస్తాడు అనమాట. వారు అంటే ఇంకొక లెవెల్ అంటే వారి మహిమ నుండి ఇంకా నెక్స్ట్ మహిమ లెవెల్ కి వెళతారు. ప్రతిరోజు ఒక్కొక్క రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నా కదా, ప్రతిరోజు కూడా ఒక్కొక్క లెవెల్ కు పరిశుద్ధాత్మ దేవుడు అంచెలుగా మనను ప్రియులారా నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మను అంటే ఆశీర్వాదాలు కూడా ఎక్కువ మనం అనుభవించుడు దేవుడు యేసులో కృప అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిలో దేవుడు పరిశుద్ధాత్మతో దేవుడు యేసులో అధికంగా నింపినాక, కాబట్టి దేవుడు ప్రియులారా మనను ఆత్మతో నింపడం అతను కాదు, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులకు ఒక బాధ్యత కూడా ఉంది అనమాట, గొప్ప బాధ్యత ఉంది అనమాట, గొప్ప రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటి అంటే ఇద్దరిని కూడా అభిషేకించాలి. అభిషేకంతో దేవుడు నింపి అభిషక్తులు గుంపును దేవుడు లేవనెత్తున్నారు.
అదే మాత్రం కాకుండా అభిషక్తులు ఉన్న మనం చేసుకోవాలి. ఇద్దరితో సువార్త చెప్పి వారిని కూడా రక్షణలోనికి నడిపించి వారిని కూడా అభిషేకంతో నింపి వారు కూడా అనేకులను అభిషేకం నింపినట్టు సిద్ధపరచాలి, తయారు చేయాలి. అది కూడా మన గొప్ప బాధ్యత అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అభిషేకంతో నింపబడాలి. అక్కడే ప్రియులారా ఆగడం లేదు. దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం ఇద్దరు జీవితంలోనికి కూడా మనం రిలీజ్ చేయాలి అన్నమాట. ఇది మన అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాము. అపోస్తలు చేపట్టి ప్రార్థన చేసుడు, వాక్య పరిచర్య చేసినప్పుడు అంతా కూడా ఇద్దరు మీదకు ఆత్మ వస్తుంది అనమాట. అంటే ఈ ఆత్మ ఇంబార్ట్ చేసుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఇద్దరిని కూడా అభిషేకించినట్టు యేసునామములో దేవుడు మనను లేవనెత్తినాక అలాంటి విశ్వాసం, అలాంటి కృప దేవుడు యేసునామములో ప్రియులారా మనకు కూడా అనుగ్రహించున్నారు. ఇంకొక వాక్య భాగం కూడా ప్రియులారా మనం చూస్తాం. మీరు కొంచెం కొద్దిసేపు కూడా మీరు కొంచెం అలర్ట్ ఉండాలని కోరుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూస్తుంటే నిర్మగా అంటాం 17వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? యుద్ధం గురించి ప్రియులారా మనం చూస్తున్నాము. యుద్ధం తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా మోషే చదవండి. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్లి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదను నేను. చూడండి, అక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము యుద్ధం. ఇప్పుడు కొత్తగా జన్మించిన మనం, సువార్త విని కొత్తగా జన్మించిన మనం బాటిల్ ఫీల్డ్ లేదంటే ప్రియులారా ఆల్రెడీ మన వార్ఫేర్ లో మనం ఉన్నామన్నమాట. యుద్ధంలో ప్రియులారా మనం ఉన్నామన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన యుద్ధం చేస్తున్నప్పుడు మన శత్రువులు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నది మనుషులు కనిపిస్తున్నాయి. పాత ఉందన్న ఈ ధర్మకాండం 17వ అధ్యాయం 8వ వచనం చదివినప్పుడు మనుషులు వచ్చి యుద్ధం చేస్తున్నప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాం. కానీ కొత్తగా జన్మించిన ప్రియులారా మన జీవితంలో నాకు మీకు యెహోవా నాకు మీకు క్రిస్తువుని కలిగిన మనకు పరిశుద్ధాత్మతో నింపబడిన మనకు యుద్ధం మనుషులతో లేదనమాట. మనుషులతో లేదు. ఈ భూమిలో ఉన్న ఏ ఒక్క వ్యక్తితో ప్రియులారా, ఏ ఒక్క మనిషితో కూడా మనకు యుద్ధం లేదు. ఒకవేళ మీరు కొందరు మనుషులతో మీరు మనసులో యుద్ధం చేస్తున్నారేమో, లేదంటే మాటలతో మీరు యుద్ధం చేస్తున్నారేమో, లేదంటే క్రియలతో మీరు యుద్ధం చేస్తున్నారేమో, అలాగుంటే స్పిరిచువల్ గా తప్పకుండా మీరు ఫెయిల్ అయిపోతాయి, సాతాను అవుతాయి. ఇక్కడ అందుకొరకు ప్రియులారా మనం స్పిరిచువల్ వార్ఫేర్ మనం నేర్చుకోవాలి. కాబట్టి మనం దానికి స్పిరిచువల్ వార్ఫేర్ లో ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం మనం చూసినట్లయితే మన శత్రువు ఎవరని అర్థం చేసుకోవాలి. అది ఫస్ట్. కొత్త జన్మించిన ప్రియులారా దేవుని నమ్మిన మనం మన శత్రువు ఎవరని ఎఫెసీయులు 6వ అధ్యాయం 12వ వచనం ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. ఎవరు నా శత్రువు అని పరిశుద్ధాత్మకుడు రెవల్యూషన్ మనకు అనుగ్రహించినాక. కాబట్టి ఆ శత్రువు ఏమైంది, ఆ శత్రువుకి ఏమైంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది, శత్రువైన ఆ సాతాను యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే, అదే మనం అంటే మనం దేవునితో ప్రార్థన చేయక మునిపే దేవుడు, దానికి మునిపే దేవుడు శత్రువులను దేవుడు కథం చేశామంటే నాశనం చేశాము, ఓడించామన్నమాట శిలువ మరణంతో. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, యెహోవా మన ఒక యుద్ధం మనుషులతో కాదు, రక్త మాంసాలతో కాదు. ఒకవేళ మీరు రక్త మాంసాలతో యుద్ధం చేసిన వారికి ఉంటే మీకు దేవుడు ఇచ్చిన ఈ జీవితం మీరు వ్యర్థం చేస్తున్నాం అనమాట, వేస్ట్ చేస్తున్నాం. మీకు దేవుడు ఇచ్చిన ఆరోగ్యం కానీ జ్ఞానం కానీ అంతా కూడా వేస్ట్ చేస్తున్నట్టు. మీ లైఫ్ కూడా వేస్ట్ అవడానికి, వ్యర్థం అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మెయిన్ గా రక్త మాంసంలతో ఫైటింగ్ చేసుకొని మీ సమయం ప్రభువునందు ఆనందించకుండా, మహిమలో ఎదగకుండా, క్షమించే విషయంలో ఎదగకుండా, వాక్య విషయంలో ఎదగకుండా సాతాను ఏం చేస్తాడు, మన మనసును డైవర్ట్ చేస్తాడు. అసలు శత్రువును చూడకుండా సాతాను ఏం చేస్తాడు, గుడ్డెత్తనం చేసుకొని మనుషులతో మనల్ని యుద్ధం చేస్తున్నట్టు ఈవిల్ స్పిరిట్ అబద్ధాలు చెప్తాడనమాట. అందుకొరక ప్రియులారా సాతానుకు అబద్ధాలు మనం నమ్మవద్దు. కొన్నిసారి భర్త చెవిలో వచ్చి భార్య గురించి అబద్ధాలు చెప్తారు, కొన్నిసారి భార్య చెవిలో వచ్చి భర్త గురించి చూడ చెప్తారు. కాబట్టి ఇప్పుడు దేశ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సాతాను అబద్ధాలు మనం నమ్మవద్దు, వినవద్దు, నమ్మవద్దు. యేసయ్య స్వరం విని
ప్రియులార నిజమైన శత్రువు ఎవరైనా అర్థం చేసుకొని దానికి విధంగా యేసు నామములో ప్రియులార మనం నిలబడి సాతాను తంత్రాలను జయించుకొని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రియులార ఎక్సోడక్స్ లో ధర్మ కాండములో ప్రియులార మనం కాండములో మనం చూస్తున్నాము 17వ అధ్యాయం 8లో 18లో మనం చూస్తున్నాము అమెరికాలో వచ్చి యుద్ధం చేస్తున్నాం అనమాట. బట్ ఆ కాలంలో లీడర్ గా ఉన్న మోషే ఏం చేస్తున్నారు, వెంటనే యెహోషువతో మాట్లాడుతున్నమాట. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్లి అమాలేకులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీదే నిలిచేదనను. తర్వాత ప్రియులారా మనం చూస్తుంటే అక్కడ యుద్ధం వచ్చినప్పుడు టీముగా వారు నిలబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి సంఘ సహవాసం ఒక ఇంపార్టెంట్ మనం ఇదనమాట. సంఘ సహవాసం పరిశోధనలతో ఉన్న సహవాసం. మనం ఒంటరిగా నిలబడినప్పుడు ఒంటరిగా మన యేసుమల ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలగిస్తాడు. ఆలగించలేదని కాదు కానీ మనం మనుషులం కాబట్టి కొన్నిసారి విసిగిపోతాయి అనమాట, టైర్డ్ వస్తాయి అనమాట. ఒంటరిగా మనం యుద్ధం చేసుకొని ఉంటే మనం రెస్ట్ మనకు ఉండలేదన్నమాట. కానీ మనకు రెస్ట్ కావాలి. దేవుడు అలాగే మనను నిర్మించామన్నమాట. మనకు రెస్ట్ కావాలి. రెస్ట్ లేకుండా మనం కంటిన్యూస్ గా మనం చేయలేము అనమాట. కానీ దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి దేవునికి సాధ్యం కంటిన్యూస్ గా చేసుకోవచ్చు. కానీ మనం ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు ఈ శరీరానికి రెస్ట్ కావాలి అనమాట. కాబట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి, మనకు సహోదరులు కావాలి. పరిశుద్ధులతో ఉన్న సహవాసం మనకు అవసరం. అభిషేకంతో నింపబడిన వారితో ఉన్న సహవాసం మనకు అవసరం. టీమ్ మినిస్ట్రీ అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే కుటుంబ జీవితం కూడా మినీ చర్చ్ అనమాట. ఒక టీమ్ స్మాల్. కాబట్టి ప్రియులారా కుటుంబ జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే స్తోత్రం. దాని వలన ఓదార్పు ఉంది దేవునికి. ఒకరొకరు బలపరచుకోవడం, ప్రేమించుకోవడం, బహుమానం గౌరవించడం, ఎంకరేజ్ చేయడం అంతా జరుగుతాయి అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారు ఇక్కడ మనం 10 వచనములు ప్రియులారా చూసినట్లయితే చదువుతారమ్మా. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. ఎస్. కాబట్టి యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేశాం. యెహోషువ ఎవరు చెప్పినట్టు చేశారు? మోషే చెప్పినట్టు చేశామన్నమాట. మోషే అంటే ఆ కాలంలో లీడర్ అనమాట. కాబట్టి మనం చూసినట్లయితే యెహోషువ దానికి అడగడం లేదు. అంటే నేను చెప్పినట్టు నీవు చేయాలని యెహోషువ మోషేతో చెప్పడం లేదు. కానీ మోషే చెప్పినట్టు యెహోషువ చేస్తున్నాం అనమాట. ఈ కాలంలో కొందరు అలా కూడా ఉన్నారేమో. స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఉన్నా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మోషేను పిలిచామన్నమాట, అభిషేకించాము, అనుభవాలు ఇచ్చాము. కాబట్టి యెహోషువ ఒక అసిస్టెంట్ గా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. లేదంటే ఒక శిష్యుడుగా ఉన్నాం అనమాట. ఇప్పుడు మోషేమో లీడర్ గా ఉన్నాము, యెహోషువేమో డిసైపుల్ అంటే శిష్యుడుగా ఉన్నాం. ఇప్పుడు మన ఆత్మీయ జీవితంలో దేవుని పిలుపు ఉందన్న ప్రతి ఒక్కరు ఆ అనుభవంలో వెళ్ళాలి అనమాట. లీడర్షిప్ లో మనం లీడర్స్ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన లీడర్స్ ను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. గలాతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ప్రియులారా మాటలు రాయబడింది. సరే, కాబట్టి దేవుడు చిత్తమన్న అంటే దేవుడు ఒక సమయం దాకే మనకు అది తర్వాత కూడా మనకు అవసరం. కానీ తప్పకుండా మన లీడర్షిప్ లో ఒక సమయం మనం తప్పకుండా ఉండాలి. ఎందుకంటే చాలా విషయాలు మనం నేర్చుకోవాలి అనమాట. చాలా విషయాలు దేవుని పిలుపు ఉందేమో అయినప్పుడు కూడా మనలో చాలా బలహీనత ఉంది, రకరకాల ప్రాబ్లమ్స్ మనలో ఉంది అనమాట. కాబట్టి మనకంటే ముందుగా యేసుక్రీస్తుతో సహవాసం చేసిన అభిషక్తుల ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకోవడం మనకు అవసరం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలారా అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. మామూలు విషయం కాదు, యుద్ధం చేయడానికి చెప్తున్నానమాట. నీవు యుద్ధానికి అమాలేకులతో వెళ్ళి యుద్ధం చేయాలి అని చెప్తానమాట. మామూలు విషయం కాదు. ఏదో ఇప్పుడు ప్రియులారా మోసే ఒక లీడర్ లేదని నాయకుడు లీడర్ గా ఉన్న మోసేకు లోబడ్డామన్నమాట. ఇప్పుడు లీడర్ దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు వారి ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతారు. కాబట్టి కొన్నిసారి మనకు అది అర్థం అవడం లేదేమో. కాబట్టి ప్రార్థన చేయాలి.
ఎందుకంటే మన మనసు నూతన పరచబడలేని కొన్ని ఏది ఉండవచ్చు, అందుకొరకు మనం అది అర్థం అవడం లేదేమో. ఇప్పుడు ప్రియులారా, మనం ప్రార్థన చేసేప్పుడు మనకు అర్థం అవుతాయి. కాబట్టి మోషే మాత్రం కాదు, యెహోషువ కూడా ప్రార్థన చేసే వ్యక్తినే అర్థం అవుతాయి. ఎందుకంటే మోషే చెప్పిన ఇన్స్ట్రక్షన్ మాటలు యెహోషువ అది పాటిస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న వ్యక్తికు దేవునికి వస్తారు, నాయకుడు ద్వారా కూడా దేవుడు మాట్లాడేప్పుడు అది అర్థం అవుతుంది అనమాట. అంటే ప్రార్థనలో బాలం మన వారికి అది అర్థం అవడం కష్టం అనమాట. అందువరకు దేవుని బిడ్డలు ప్రాముఖ్యంగా ప్రార్థనలు ఉండాలి అనమాట. వాక్య ధ్యానం, ప్రార్థనలో సమయం గడపాలి. హల్లెలూయా. సరే, ఇక్కడ ఇప్పుడు ఇలా మనం చూస్తున్నదే యుద్ధానికి అమాలేకులతో యుద్ధం ఆడాను. తరువాత ప్రియులను మనం చూస్తున్నాము, మోసే, అహరోను, హూరు అని వారు కొండ శిఖరం ఎక్కరి. కాబట్టి వారు వెళ్ళామన్నమాట టీముగా. చూడండి, అక్కడ ఒక టీమ్ మినిస్ట్రీ ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఒంటరిగా ఉన్న పరిచర్య కంటే టీముగా ఉండడం ఇంకా మంచిదన్నమాట. దేవునికి సోదరం. ఒకవేళ ఈ యుద్ధంలో ప్రియులారా మనం చూస్తున్నట్టు, ఒకవేళ మోసే ఒంటరిగా ఉండి కూడా మనం గెలవలేదని చెప్పలేదు. దేవుడు ఏదైనా ఆశ్చర్యకార్యాలు చేస్తారని చెప్పలేదు. కానీ టీం పరిచర్య ప్రియులారా మనం చూస్తున్నట్టే దానిలో మనకు రెస్ట్ ఉంది అనమాట. దానిలో మనకు రెస్ట్ ఉంది, మనకు నెమ్మది ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ టీం పరిచర్య ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి మనకు కూడా ఈ ఆన్లైన్ లో కూడా మనం కూడా టీమ్ గా మనం ప్రియులారా మనం చేస్తున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూస్తున్నట్టే మోసే, అహరోను, హూరు కొండ మీదే వెళ్ళాం. తర్వాత మనం చూస్తున్నాము, 11వ వచనం చదువుతున్నాం. 11. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇప్పుడు మోసే చెయ్యి పైకి ఉండాలి అనమాట. అంటే అది ఇప్పుడు అంటే ప్రార్థన. అంటే మనం ప్రార్థన చేసేవారు చాలా ప్రాముఖ్యం. యేసు నామములో ప్రార్థన చేసేవారు మనకు అవసరం అనమాట. మన రాష్ట్రం, దేశానికి అలాంటి ఉన్న వారిను దేవుడు సమృద్ధి దేవుడు అనుగ్రహించినాక ప్రార్థన పరిశుద్ధాత్మ నింపబడి వాక్యంతో నింపబడి ప్రార్థన చేసిన వారు అవసరం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నామములో ప్రార్థన చేస్తే. కాబట్టి గొప్ప ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నట్టు దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా అనేకులు నా కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. లేదు, కాబట్టి మనం ఈ రోజు దాదాపు 2:30 నుండి ఈ ప్రార్థన స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే కొందరు 2:30 కూడా లేచి ప్రార్థన చేస్తారు. సరే, కాబట్టి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్న వారిని లేపుతున్నాం అనమాట. మన మధ్యలో మాత్రం కాదు, మన రాష్ట్రంలో, మన దేశంలో, చాలా ప్రాంతంలో దేవుడు ఈ కాలంలో, అంత్య కాలంలో, కడవరి కాలంలో అనేకలు దేవుడు ఆత్మతో నిండి ప్రార్థనా బలను దేవుడు పైకి లేవనెత్తనమాట మోసేలాగే. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న మోసే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేల్ అంటే దేవుని బిడ్డలకు జయం. మనం యేసు నామములో దేవుని బిడ్డలు ప్రార్థన చేసుకొని, యేసు రక్తం, యేసు నామములో వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేసుకొని ముందుకు వెళుతున్న దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా పొందిన జయం మన జీవితంలో తప్పకుండా అనుభవంగా మార్చబడతాయి అనమాట. అపవాదికరులు యేసులో లయమైపోతాయి. ఇప్పుడు ప్రార్థన చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు నాకు గుర్తుంది, నేను ప్రార్థన అంటే గతకాలంలో ప్రార్థన చేయడానికి దేవుడిని వాడినప్పుడు కొన్నిసారి ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు కొందరు చెప్తారు, ఏదైనా సోమరైనా చెప్తారు, నీకు పనిలు ఉంది కదా, పని అంతా చేయలేదా, ఆ పని ఈ పని. ఒక్కొక్క ఈ ప్రార్థన చేస్తున్న వారికి పనిలో కొందరు ఎక్కువ పెడతారు. ఎందుకంటే వీరు సోమరి అని కొందరికి అనిపిస్తుంది అనమాట. ప్రార్థన చేయడం సోమరితనం అని కొందరకు అలాగే అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ప్రియులారా, ప్రార్థన చేయడం సోమరితనం కాదు, అది చాలా గొప్పది అనమాట. ఇప్పుడు ఎవరైతే మీలో చాలా మంది ప్రార్థన చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన యేసు నామములో ప్రార్థన చేస్తున్న వారు కొన్నిసార్లు గంటలు చేస్తారేమో, కానీ వారిని ప్రియులారా మనం ఎంకరేజ్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు వారిని వాడుతారు. ఇప్పుడు అలాంటి ఉన్నవారు మనకు అవసరం. ఇప్పుడు మోసే ప్రియులారా మనం చూసినట్టే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలుకు జయం అనమాట. ఇశ్రాయేలు గెలిచామనమాట. కానీ ఎప్పుడైతే మోసేకు చేయి దింపినప్పుడు అంటే కిందకి వచ్చినప్పుడు శత్రులు అంటే అమాలేకులు అమాలేకులు గెలిచారని రాయబడింది. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఇలా ప్రార్థన తగ్గిపోవద్దు. లేదు, ఇప్పుడు ఇంకొకటి సత్యం ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ఆల్రెడీ సాతాను ఓడించామన్నమాట. 100% ఓడించాం. కాబట్టి సాతానుకు ఇంకా ఒకవేళ మనం ప్రార్థన చేయకపోయినా సరే సాతాను అయితే ఓడిపోయిన స్థాయిలో ఉన్నామన్నమాట. కానీ మన ప్రార్థన చేయాలి.
చేయలేదు అంటే ఏమవుతుంది? జీవనంలో మన ఆత్మ నుండి ప్రవహించడం లేదు, దేవుని సన్నిధి మనం అనుభవించడం లేదు. కాబట్టి సాతాను ఒక స్ట్రాంగ్ హోల్డ్ సంపూర్ణంగా లయమైపోవాలి అంటే మన యేసు ఈ కాలంలో కూడా ప్రార్థన చేయాలి, దేవుని శక్తి మనం రిలీజ్ చేయాలన్నమాట. అంటే దేవుడు జయం ఇచ్చాము కాబట్టి అది ప్రియులారా మనం పొందుకోవాలన్నమాట. అది మన అనుభవంగా మార్చబడాలి అంటే తప్పకుండా యేసు నామములో ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేస్తే అభిషేకంతో దేవుడు మనల్ని నింపునాక. కాబట్టి 6 గంటలు, కొందరు 3 గంటలు ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు, దేవునికి స్తోత్రం. 6 గంటలు ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు, 12 గంటలు కూడా ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు. అలాంటి వారిని దేవుడు లేవనెత్తినాక. ఇప్పుడు 6 గంటలు 12 గంటలు అలాగే యేసుతో సమయం గడుపుతున్న వారు సిగ్గుపడలేదు, బలమైన ఆత్మకార్యాలు జరుగుతాయి. ఇప్పుడు ప్రార్థన కొరకు సమయం కేటాయించండి. నైట్ ప్రేయర్ కానీ డే టైం కానీ ప్రార్థన కొరకు సమయం కేటాయించండి. ఇక టీముగా ప్రార్థన చేసిన కూడా మంచిది. ఒంటరిగా ప్రార్థన చేయాలి, పర్సనల్ గా దేవునితో ప్రార్థన చేసుకోవచ్చు. అలాగే కలిసి కూడా ప్రార్థన చేయడం కూడా ప్రియులారా మనం నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము గొప్ప జయం ప్రియులారా దేవుడు వారికి అనుగ్రహించు. కాబట్టి మనం కూడా ఈ రోజు మనం కూడా చాలా జయం పొందడానికి కారణం కూడా యేసుక్రీస్తు మన కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనేక పరిశుద్ధులు నా కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం అనమాట. దాన్ని బట్టి కూడా మనకు చాలా మేలు, మనం చాలా సహాయం మనం పొందుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ప్రార్థన చేస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారిని బలపరచాలి అనమాట. మన వంతు వారికి సహాయం చేయాలి, వారిని బలపరచాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము 12వ దినం చదవండి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుంటకై దాని వేసిరి. అహరోను ఊరిలో ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మోషే దేవునితో సమయం గడుపుతున్నాము. అయినప్పుడు కూడా మోషే యొక్క చేతులు బరువు ఎక్కువ కాబట్టి ఎక్కువసేపు ఇలాగే పైకు అంటే అది ఉండలేదు కాబట్టి అంటే టైర్డ్ అయిపోయింది అనమాట. కాబట్టి వెంటనే ఏం చేశాము, వెంటనే ప్రియులరా అహరోను కానీ ఊరు కానీ ఇది సరిపోతుంది ఆపము అని చెప్పలేదు, ఇది సరిపోతుంది ఆపము అని చెప్పలేదు. ఏం చేశారు, వెంటనే ఏం చేస్తున్నారు అంటే ప్రియులారా మనం చూస్తున్నాము అతడు వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీదే కూర్చుండుటకై దాన్ని వేసరి. లీడర్ వారు కొన్నిసారి అలసిపోతారేమో, అప్పుడు మనం ఏం చేయాలి, మిగిలిన వారు ఏం చేయాలి, వారికి కూర్చోడానికి అంటే వారు కొంచెం ఓదార్పు పొందడానికి వరకు ఏదైనా చేయాలి అనమాట. దేవునికి ఇష్టం. అప్పుడు సనగొద్దు కొనవద్దు అనమాట. కొందరు సనగుతారేమో, కొందరున్నారు ఆల్రెడీ లీడర్స్ గా ఉన్నవారు, వారు ఉన్న కుర్చీ ఏ విధమైన సరే పక్కకి జరిపి వారిని పడడానికి ప్రయత్నం చేస్తున్న వారు కూడా ఉన్నారేమో. హల్లెలూయా. వెనుక అంటే డైరెక్ట్ గా నిలబడినప్పుడు మంచిగా మాట్లాడతారు, వెనక వెళ్ళి అనవసరమైన అంటే సనగడం గుణగడం అనవసరమైన దూషణ మాటలు చెప్తారేమో. కాబట్టి ప్రియులారా మనం అలాగే చేయవద్దనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన లీడర్ ఎవరైనప్పుడు కూడా వారిని మనం గౌరవించాలి, వారిని బలపరిచే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. వారిని మనం కాపాడే వారుగా ఉండాలి, మన మాటల ద్వారా కానీ దేవ జ్ఞానంతో వారిని కాపాడే వారుగా మనం ఉండాలి అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మోషేకు కొంచెం ఆలస్యపోయినప్పుడు మిగిలిన వారు ఏం చేశారు, వారు ప్రియులారా బలపరిచినట్టు మనం చూస్తున్నాం. దానికి తగినట్టు మోషేకి సపోర్ట్ ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి పరిచర్య చేసిన వారు మనం సపోర్ట్ ఇవ్వాలి అనమాట. దేవునికి ఇస్తాం. వారిని ఎంకరేజ్ చేయాలని కానీ డిస్కరేజ్ చేయవద్దు. సో మన మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఎంకరేజ్ చేయాలి కానీ మనం డిస్కరేజ్ చేయవద్దు. కాబట్టి ఇది కూడా అవసరం అనమాట. దేవుని పిలుపు పొందిన వారికి అవసరం. ఇప్పుడు దేవుని చేత పిలువబడిన ప్రియులరా వారికి దేవుడు తప్పకుండా కొందరు మీకు సహాయం చేస్తున్నట్టు లేదంటే మనకు సహాయం చేస్తున్నట్టు కొందరు పరిశుద్ధాత్మ తప్పకుండా అహరోను ఊరు అలాగే దేవుడు తప్పకుండా లేవనెత్తాడు. ఇప్పుడు వారి సహాయం మనం పొందుకోవాలి. వారు సహాయం చేసినప్పుడు నువ్వు వద్దు అని చెప్పవద్దు. స్తోత్రం. వారి సహాయం మనం పొందుకోవాలి, మనకు అవసరం అనమాట. ఎందుకంటే దేవుడు ఎరిగిన దేవుడు. కాబట్టి దేవుడు ప్రియులారా వారితో మాట్లాడుతూ కొందరు సహాయం చేసినట్టు దేవుడు కొందరిని వాడతారు. కాబట్టి సహాయం చేస్తున్న వారిని బట్టి స్తోత్రం. కాబట్టి సహాయం పొందాలి. కాబట్టి కొందరు గర్వం అహంకారమైన వారు సహాయం పొందలేదేమో, ఎందుకంటే అంటే
కాబట్టి ఇప్పుడు ఇలా మనం దేవుడు మనకు కొందరి ద్వారా దేవుడు మనకు సహాయం చేసినప్పుడు మనం సహాయం పొందుకొని ఏం చేసుకోవాలి, వారిని దీవించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, దీవించాలి అనమాట. తర్వాత ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము, అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకోలుగా చూడండి, ఆదుకోవాలన్నమాట. లీడర్ మోసేను వారు ఆదుకున్నామన్నమాట. కాబట్టి సేవ అంటే మామూలు కాదు. దేవుని పొందాం మంచిది, చాలా సంతోషం. కానీ సేవ అంటే చాలా కొన్ని హార్డ్ డిఫికల్టీ టైమ్స్ ఉంది అనమాట. యుద్ధం, ఎందుకంటే సాతాన్ తంత్రాలను చేర్చుకోవాలి, రకరకాలు స్ట్రాంగ్ హోల్డ్ తొలగించాలి అనమాట. కాబట్టి అప్పుడు ఏం చేసుకోవాలి, లీడర్స్ కొరకు కూడా మనం సపోర్ట్ చేయాలి అనమాట. దేవునికి స్తోత్రం. లీడర్ మన కొరకు ప్రార్థన ఇస్తారు, మనం కూడా వారి కొరకు ప్రార్థన చేయాలి. అంటే అటు ఇటు ఉండాలి అనమాట, ఒకవైపు మాత్రం కాదు. హల్లెలూయా, అటు ఇటు ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మోసే కొరకు అహరోను హూరు వారు ప్రార్థన ఇస్తున్న వారు సహాయం చేస్తున్నారు. అలాగే మోసే కూడా మనం చూస్తున్న దేవునితో పిల్లలు మాట్లాడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా దాని రిజల్ట్ గా ఎగోషో యుద్ధం చేస్తున్నారు, యుద్ధంలో ప్రియుల జయం పొందుతున్నాం అనమాట. కాబట్టి టీమ్ మినిస్ట్రీ ప్రియుల చాలా ప్రాముఖ్యం. స్తోత్రం. పరిశుద్ధాత్మ టీమ్ మినిస్ట్రీలో ఎదిగినట్టు సహాయం చేసినాక, కాబట్టి మన తోటి సహోదరులను అర్థం చేసినట్టు ఉన్న కృప దేవుడు అనుగ్రహించినాక, లీడర్ ను అర్థం చేసినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, లీడర్ గా ఉన్న వ్యక్తి మిగిలిన వారు కూడా అర్థం చేసినట్టు వారు కూడా దేవుడు కృప అనుగ్రహిస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగే ఆత్మ కలిగించే ఐక్యతలో మనం కొనసాగించబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం మొదటి అధ్యాయం 4వ అధ్యాయం 1-2 రాయబడి ఉంది. ఆత్మ కలిగించు ఐక్యత సమాధాన బంధం చేత శ్రద్ధగా కాపాడుకోవాలి. అలా ఉండే బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. మా వచనం కూడా చదువుతారా? అది కూడా చదివి ప్రిల్ల నేను ముడిస్తాను. అప్పుడు ప్రిల్లల గొప్ప జయం మనం అనుభవంగా ఆశీర్వాదం మనం అనుభవంగా మార్చబడతాయి అనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగుడు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఆత్మ కలిగించే ఐక్యతలో దేవుని ప్రేమ తింపబడి సహరించుకొని ప్రియుల ఐక్యత కాపాడుకొని బ్రతుకుతున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన చేసినప్పుడు, మేము పరిచర్య చేసినప్పుడు ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తాం. జయం మన జీవితంలో ఎక్కువ అనుభవంగా మార్చబడతాయి అనమాట. ఆల్రెడీ శిలువ మరణం ద్వారా దేవుడు జయం అనుగ్రహించాము. జయం ఎక్కువ మనం సెలబ్రేట్ చేసే వారుగా మార్చబడతాయి అనమాట. అంటే అదొకరికి బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. దేవుని యొక్క ప్రేమ సమస్త పరిశుద్ధులతో కలిసి దేవుని యొక్క ప్రేమ, దాని యొక్క బిడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో మనం గ్రహించుకోవాలి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన పరిశుద్ధాత్మతో నింపబడిన స్థాయిలో పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు యెరూషలేములో సమరయ భూది గంధం దాకా కూడా దేవుడు తీసుకొని వెళుతారు. అంటే భూమి మీద ప్రియులారా పరిశుద్ధులు ఉన్నామన్నమాట. సువార్త రక్షణ పొందిన గొప్ప గుంపు ఈ భూమి మీద ఉన్నామన్నమాట. ఇప్పుడు ఉన్నామని ప్రసన్న ఉన్నామన్నమాట. అంటే మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు సగల పరిశుద్ధులతో అంటే దేవుని చిత్తమైన వారు దేవుడు మనం కనెక్ట్ చేసి దేవుని యొక్క ప్రేమ, దానికి లోతు, ఎత్తు, వెడల్పు ఉందా మనం లోతు గ్రహించుకొని ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవించుకొని ప్రియులారా మనం దేవుని గొప్ప సాక్షిగా బ్రతకడం మాత్రం కాదు, దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని బ్రతకడమే దేవుని యొక్క చిత్తం. అందుకొరకు బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది తరతరములు దేవుని నామం మహిమపరచబడాలి అన్నమాట. తరతరములు. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుదాం. కాబట్టి మనం చూస్తున్నాము వారు టీముగా వారు ప్రియులారా ముందుకు వెళ్ళినప్పుడు బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది గెలిచామన్నమాట. శత్రువులను జయించామన్నమాట. శత్రువు తందరాలను జయించామన్నమాట. కాబట్టి అదే ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు కూడా మనకు కూడా అనుగ్రహిస్తున్నాక మీ కుటుంబ జీవితంలో కానీ మీ వ్యక్తిపరమైన సేవల్లో కానీ అన్ని ఏరియాలో దేవుడు యేసునామములో జయం దేవుడు దేవుడు యేసునామములో దేవుడు అనుగ్రహించినాక యేసునామములో అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా మన దేవుడు జయించిన దేవుడు తప్పకుండా జయం అనుగ్రహిస్తాడు. కాబట్టి జయించిన గొప్ప యేసుక్రీస్తుతో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, అనేక విషయాల ద్వారా పరిశుద్ధాత్మ దేవాలు మాతో మాట్లాడిన వాటి శుద్ధిస్తున్నాము. ప్రతి వాక్యం కూడా దేవ జీవం ఆత్మలాగా మాలో మార్చమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ జీవజలన్నది అనుభవంలో అనుదినం ఎదిగినట్టు హోలీ స్పిరిట్ దేవ సహాయం చేయమని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం. అలాగే దేవండి
అనుదినం దేవ ప్రతిరోజు జయం మీద జయం అనుభవించుకొని అనేకులను ఈ క్రీస్తు ఒక జయంలోనికి నడిపించేవారుగా తండ్రి మమ్మల్ని మీ చిత్తానుసరంగా అభిషేకించి బలంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఊహే డబా కరడిన దేవ ఓడిపోయిన స్థాయిలో ఉన్న వారి కొరకు మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. వారందరం ప్రభువా యేసే మీ దగ్గరకు వారందరూ వచ్చిండు కృప చూపని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి దేవా జయం దేవా మీరు దయచేయమని మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే బనసిగా ఆరాధన అనుదినం క్రీస్తునందున్న జీవితం అనుదినం జయ జీవితం కాబట్టి ప్రభా మేము సుధిస్తున్నాం తండ్రి. ఓహే బనసిగా ఆరాధన మా కొరకు సిలువలో తండ్రి గొప్ప జయం పొందిన యేసే మీకు వందనాలు. గొప్ప జయం పొందిన గొప్ప యేసే పరిశుద్ధాత్మ వలన మాలో వచ్చి మా జీవితాన్ని తండ్రి జయంగా మార్చినోడి సుధిస్తున్నాం తండ్రి. పాపం మీదే, లోగాస్తుల మీదే, నేత్రాశ, శరీరాశ, జీవపడ్డంబం, సాత్రంతరాలు, ఆమెన్ భయం, అన్ని విషయాల మీదే దేవా ప్రభా మీరు జయం అనుగ్రహించి అనుదినం నడిపిస్తున్న యేసే మీ కొలాది స్తోత్రం అండి. వాక్యం వెళ్ళిన అందరం యేసులో గొప్ప జయం అనుభవించుకొని అనుదినం దేవా యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ప్రభా మీరు ఆమెన్ అనుగ్రహించిన జయం సెలబ్రేట్ చేసుకొని అనుదినం ఆనందించుకొని సంతోషంతో గెంతులు వేసుకొని ఆశీర్వాదాలు అనుభవించుకొని దేవా మీ గొప్ప బలమైన సాక్షులుగా అనేకను క్రీస్తు కొరకు సంపాదించినట్టు ప్రతి ఒక్కరిని అభిషేకించి బలంగా మీ చిత్తానుసారంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవా దీవిస్తున్నాం తండ్రి. దేవా టీముగా తండ్రి పరిచర్య చేయడానికి కూడా మాకు ఇచ్చిన తండ్రి గొప్ప ధన్యతను బట్టి కూడా ప్రత్యేకం సుధిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. విరక్తంగా అభిస్తున్నాం యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.